హైదరాబాద్ నగరంలో ఉగ్రవాదుల కుట్రను రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ భగ్నం చేసింది. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హైండ్లర్ నెట్వర్క్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో ఏపీ పోలీసులతో కలిసి కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఒకరిని అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ బోయిగూడలో ఉగ్రమూలాలు ఉండడంతో భయాందోళన చెందుతున్నారు స్థానికులు. హైదరాబాద్ బాంబు పేలుళ్ల కుట్రపై విచారణ స్పీడప్ చేశారు అధికారులు. సిరాజ్, సమీర్లను ఇప్పటికే అరెస్టు చేశారు పోలీసులు. ఇక కస్టడీ పిటిషన్ వేయనుంది ఎన్ఐఏ. పేలుళ్ల కుట్ర వెనుక ఉన్నదెవరు, నిధులు ఎక్కడ నుంచి వచ్చాయనే దానిపై విచారణ చేయనున్నారు. సౌదీ, ఐసిస్ నుంచి వీళ్లకు ఆదేశాలున్నాయని అనుమానిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర కేసుకు సంబంధించి సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 6 వ్యక్తులు ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకుని ఉగ్ర కార్యక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు టీంలో కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన యువకులు ఉన్నారు. హైదరాబాద్ లో 3 రోజులు 6 సభ్యుల గ్యాంగ్ కలిసి ఉందని గుర్తించారు పోలీసులు. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాలు అమలు చేయడంపై మీటింగ్ నిర్వహించారని తెలిపారు. టిఫిన్ బాక్స్ బాంబులు తయారు చేయాలని 2 ఆదేశించారని, మిగిలిన 4 బాంబులు పెట్టే టార్గెటెడ్ లొకేషన్స్ ను గుర్తించాలని నిర్ణయించినట్లు సమాచారం. చాలా అమాయకులు లెక్కనే ఉండే సచ్చినోడు. ఆయన లోపల ఏముంది మాకు తెలియదు. మొన్నంతా నైటు అది ఎక్కడ పోయిందో మాకు తెలియదు. ఆ సార్ వాళ్ళు వచ్చి అక్కడ అందరూ జమ అయిపోయినారు. మేము ఆ రోజు ఇక్కడ ఫంక్షన్ అవుతుంది, ఫంక్షన్ వాళ్ళని మేము అనుకున్నాము. అది ఫంక్షన్ది కాదు, వీడిని పట్టుకోవడానికే వచ్చారంట వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉండడం ఆ పాత బస్సుల వాళ్ళందరూ ఇక్కడ పిలిపిస్తారండి. వాళ్ళు ఆ దరిద్రం పౌరాన్ని తీసుకొని లోపల వేసిరు వాడిని. ఇప్పుడు వీళ్ళ గురించి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేస్తారన్నది ప్రాణహాని ఉంది మాకు. అమెజాన్ లో టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ సిరాజ్ ఆర్డర్ చేసినట్టు గుర్తించారు పోలీసులు. నిన్న విజయనగరంలో సిరాజ్, హైదరాబాద్ లో సమీర్ ను అరెస్టు చేశారు పోలీసులు. ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించింది విజయనగరం కోర్టు. అరెస్టు సమయంలో సిరాజ్ దగ్గర భారీగా పేలుడు పదార్థాలు గుర్తించారు పోలీసులు. అమోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ ను సీజ్ చేశారు పోలీసులు. 70 ఏళ్ల నుండి ఇటువంటిది మేము ఎప్పుడు చూడలేదు సార్. మా పిల్లల్ని జల్లల్ని మేము ఎంత కష్టపడి మేము ఇక్కడ బ్రతికినామో కానీ ఇటువంటిది కథ మేము చూడలేదు. ఇది ఫస్ట్ టైం మా బస్తీకి ఇది మార్కు పడ్డది. విన్నావా, మీ మార్కు పడ్డది. మేము రాత్రి పగలు నిద్ర వస్తలేదు, మాకు అన్నం తింటలేం, తిండి ఒక వణుకు అయిపోయింది మాకు రాత్రి పగలు. మా పిల్లలు కష్టాలు పోతారు సార్. విన్నావా, మా పిల్లలు కష్టం చేస్తారా మాకు ఉంది, లేకపోతే మేము బతకలేము. మా పిల్లలు కష్టం చెయ్యదు. ఎక్కడెక్కడ బతికిన వాళ్ళు వచ్చి ఈడ మా బస్సులో చేరి ఇంత పెద్ద మార్కు పెట్టిన మా బస్సుకి మాకు చాలా బాధ అవుతుంది సార్. హైదరాబాద్ లో బోయిగూడలోని కళారంగ కాలనీలో 16వ తేదీన సమీర్ ను అరెస్టు చేశారు విజయనగరం పోలీసులు. తల్లి సబేరా, చెల్లి అలియాతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు సమీర్. అతడి అరెస్టుతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సమీర్ ఎప్పుడూ తమతో గొడవలు పడేవాడని చెప్పారు. ఎప్పుడూ ఓల్డ్ సిటీకి చెందిన పలు బ్యాచులతో రూమ్లలో సమావేశం నిర్వహించేవాడన్నారు. అతడి కుటుంబ సభ్యులను ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు కాలనీ వాసులు. నా పక్కకే ఉంది, మాకు ఎప్పుడైనా భయమే ఉంది. మా 2 మగపిల్లలు కూడా భయపడుతున్నారు, పని చేసి వచ్చి భయపడుతున్నారు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం సార్, కొత్తగా ఏం లేదు. మేము పాతోళ్ళం. మేము ఇంకా మా బస్తీలో ఇట్లాంటిది ఎప్పుడు జరగలే. మాకు భయం అవుతుంది, వాళ్ళ దిక్కేని మాకు భయం అవుతుంది. మా బస్తీలో అసలే ఉండదు. మీరు ఏం చేస్తారో మీరు చేయండి. నిందితులను కోర్టు ఎన్ఐఏకు అప్పజెప్తే మరింత లోతుగా విచారించనున్నారు అధికారులు. ఉగ్ర కుట్రను భగ్నం చేయడంతో సిటీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.